Good morning to viewers. Today I am going to explain types of entrepreneurs or classification of entrepreneurs. So explain the types of entrepreneurs. First, meaning of entrepreneur. The word entrepreneur is derived from the French verb entreprendre, which means to undertake. Any person undertake any type of work or enter into new work or opened a or started a new business is called entrepreneur. To undertake means taken any type of work. The entrepreneur is a person who starts his own and new business. So who starts his own and new business. So entrepreneur means starts a new business is called entrepreneur. So the word entrepreneur is derived from the French verb entreprendre, which means to undertake. The entrepreneur is a person who starts his own and new business. And the types of entrepreneur. Innovative entrepreneurs. First one. This type of entrepreneurs introduce new products, new methods of production, discovers new markets and recognize the enterprise. These entrepreneurs are aggressive in nature. Aggressive means they are always in first for development. సో దిస్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంట్రడ్యూస్ ద న్యూ ప్రొడక్ట్స్. కొత్త వస్తువులను మార్కెట్లో తయారు చేస్తూ ఉంటారు. కొత్త వస్తువుల్ని మార్కెట్లోకి తయారు చేసి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇంట్రడ్యూస్ ద న్యూ మార్కెట్, న్యూ ప్రొడక్ట్స్ ఇన్ టు ద మార్కెట్లోకి, సొసైటీలోకి, పబ్లిక్లోకి కొత్త వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. న్యూ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఆ గూడ్స్ని డిఫరెంట్ వేలో ఎట్ ప్రజెంట్ యూజ్ చేస్తున్న ప్రొడక్షన్ ప్రాసెస్ మెథడ్ కాకుండా డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్లో గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. డిస్కవర్స్ న్యూ మార్కెట్స్. సో మనం ఇప్పటి వరకు ఏ ఏరియాలో అయితే మన గూడ్స్ని సేల్ చేయలేదో ఆ ఏరియాలోకి వెళ్ళి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి మన యొక్క సేల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. డిస్కవర్స్ ద న్యూ మార్కెట్స్ టు రికగ్నైజ్ ద ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ అగ్రెసివ్ ఇన్ నేచర్. అగ్రెసివ్ అంటే కోపం కాదు, యాంగ్రీనెస్ కాదు. అగ్రెసివ్ మీన్స్ దే ఆర్ ఆల్వేస్ స్టాండ్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎనీ బిజినెస్. సో వ్యాపారాన్ని డెవలప్ చేయడంలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. మేము ముందుంటాం ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ ప్రొడక్ట్స్, ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫర్ ఇన్వెన్షన్ ఆఫ్ ద న్యూ మార్కెట్స్ ఫర్ అవర్ ప్రొడక్ట్స్. సో ప్రతి విషయంలోనూ మేము ముందుంటాము అనుకునే వాళ్ళు అగ్రెసివ్ నేచర్లో ఉన్నట్టు అనమాట. అండ్ సెకండ్ టైప్, imitative entrepreneurs. These entrepreneurs adopt the methods and techniques already successful executed by the innovating entrepreneurs. Innovating entrepreneurs అంటే కొత్తగా ఎవరైతే న్యూ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేశారో, ఎవరైతే న్యూ మెథడ్స్ని గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేశారో, ఎవరైతే న్యూ టెక్నాలజీ, న్యూ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారో వాళ్ళని ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్. ఈ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంట్రడ్యూస్ చేసిన టెక్నిక్స్ని, మెథడ్స్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ నాట్ ఏ క్రియేటర్స్, ఆర్ నాట్ ఏ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇమిటేటివ్ జస్ట్ ఫాలో ద innovative entrepreneurs methods and techniques. So they are also called as a adaptive entrepreneurs. They do not innovate to any changes themselves. వాళ్ళంతరకు వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్లో ఎలాంటి న్యూ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయరు, న్యూ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయరు, న్యూ ప్రొడక్షన్ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయరు, ఎలాంటి ఇన్నోవేటివ్ చేయరు. దే డో నాట్ ఇన్నోవేట్ ఎనీ చేంజెస్ దెమ్సెల్వ్స్. దే ఆర్ ఓన్లీ ఇమిటేట్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేటెడ్ బై ద అదర్స్. వేరే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన, వేరే వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీని, టెక్నిక్స్ని మాత్రమే వీళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్, ఫెబియన్ ఎంటర్ప్రెన్యూర్స్. These characterized by the very great caution and doubt in experiment in any change their enterprises. They follow the footsteps of their successors. They are no risk takers. These entrepreneurs are characterized by very great caution. చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. కొత్త సాంకేతికమైన పద్ధతుల్ని, కొత్త పద్ధతుల్ని, కొత్త టెక్నాలజీని, నెక్స్ట్ న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్ మెథడ్స్ని వేటిని ఇంట్రడ్యూస్ చేయరు. చాలా గ్రేట్ కాషన్గా ఉంటారు. కాషన్ అంటే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఉన్న ఏదన్నా ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే డౌట్ఫుల్గా ఉంటుంది. ఇది సక్సెస్ అవుతుందో లేదో, ఒక లాస్ వస్తుందేమో, ఇది ఫ్యూచర్లో సక్సెస్ అవ్వకపోతే మన ఆర్గనైజేషన్ పరిస్థితి ఏంటి, ఇలా ప్రతి ఎక్స్పెరిమెంట్లోనూ డౌట్ఫుల్గా ఉంటారు. ఏ స్టెప్ తీసుకోవాలన్నా సరే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఆలోచించుకొని అందరూ ఓకే అన్న తర్వాత కూడా చేయటానికి కూడా ఇంకా డౌట్గానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. దే ఫాలో ద
ఫుడ్ స్టెప్స్ ఆఫ్ దేర్ సక్సెసర్స్. సో అందరూ ఫాలో అయిపోయి ఇది బాగుంది అనుకుంటే, అలా ఆల్రెడీ అదర్ మెంబర్స్ అందరూ ఫాలో అయిపోయి అది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఇతను స్టార్ట్ చేస్తాడు. కానీ ఇతను ఇనీషియల్గా ఏ న్యూ మెథడ్స్ని ఇన్వెన్షన్ చేయరు. దే ఆర్ నో రిస్క్ టేకర్స్. ఎలాంటి నష్టాలని పొందటానికి, ఎలాంటి రిస్క్ను బేర్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉండరు. అండ్ లాస్ట్ వన్, డ్రాన్ ఎంటర్ప్రెన్యూర్స్. డ్రాన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ మోర్ రిజిడ్ దాన్ ద ఫెబిన్ ఎంటర్ప్రెన్యూర్స్. అసలు ఫెబిన్ ఎంటర్ప్రెన్యూర్స్ని మోర్ కాషియస్గా అండ్ డౌట్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్కి ఉంటారు. సో వాళ్ళకన్నా ఎక్కువ రిజిడ్గా ఉంటారు. అంటే వీళ్ళు అసలు మార్పును కోరుకోరు. రిజిడ్ మీన్స్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ నేచర్, ఎప్పుడు స్థిరంగా ఉంటారు. దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ మే ఈవెన్ సఫర్ ఫ్రమ్ లాసెస్ బట్ దే ఆర్ నాట్ రెడీ టు మేక్ చేంజెస్ ఇన్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ మెథడ్స్. లాస్లు వచ్చినా సరే వస్తువును ఉత్పత్తి చేసే పద్ధతులను మాత్రం మార్చరు. దే క్లోజ్ డౌన్ ద బిజినెస్ బట్ దే డు నాట్ యాక్సెప్ట్ ద చేంజెస్. సో బిజినెస్ని క్లోజ్ చేయడానికైనా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ మెథడ్ని మార్చడానికి, ప్రాసెస్ మెథడ్ని మార్చడానికి, ప్రొడక్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, డిఫరెంట్ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అసలు యాక్సెప్ట్ చేయరు. సో దే క్లోజ్ డౌన్ ద బిజినెస్ బట్ దే డు నాట్ యాక్సెప్ట్ ఫర్ చేంజెస్. సో బిజినెస్ని క్లోజ్ చేయడానికైనా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ అసలు న్యూ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మాత్రం యాక్సెప్ట్ చేయరు. సో దే ఆర్ ద రిజిడ్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ డ్రాన్ ఎంటర్ప్రెన్యూర్స్. దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ మే ఈవెన్ సఫర్ ఫ్రమ్ లాసెస్ బట్ దే ఆర్ నాట్ రెడీ టు మేక్ చేంజెస్ ఇన్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ మెథడ్స్. నష్టాలు వచ్చినా సరే ప్రొడక్షన్ పద్ధతులను మార్చరు. కావాలంటే బిజినెస్ని క్లోజ్ చేసుకుంటారు తప్ప చేంజెస్ చేయడానికి మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్.